नमस्ते आचार्य। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చతుర్థ అధ్యాయంలో చతుర్థ పాదంలో రెండవ అధ్యాయము చతుర్థ పాదంలో ఏకవద్భావ ప్రకరణం మనం చెప్పుకుంటున్నాము. అందులో మనం ప్రారంభంలో కొన్ని సూత్రాలు చూసాము. ఇప్పుడు అదే క్రమంలో మనం ముందు చెప్పుకుందామండి. అస్తు. ఇంకా మీకు నేను చెప్పిన పాటలో ఏదైనా సందేహం ఉందా? అస్తు. ప్రకృత మనుషరామః. మనము క్షుద్ర జంతువులు అంటే క్షుద్ర జంతువాచీనాం శబ్దానాం ద్వంద్వః ఏకవత్ భవతి. అంటే క్షుద్ర జంతువాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య జరిగే ద్వంద్వ సమాసం కూడా ఏకవత్ భావం అవుతుంది అని చెప్పి మనము చెప్పుకున్నామండి. అస్తు. క్షుద్ర జంతువులు అంటే చిన్న సరీసృపాలు, పాము నుంచి మొదలుకొని సూక్ష్మ కీటకాలు ఏవైతే ఉన్నాయో, పురుగులు, క్రిమి కీటకాలు, అవన్నీ కూడా క్షుద్ర జంతువుల కింద మనం చెప్పుకున్నాము. వాటి మధ్య తిరిగే ద్వంద్వ సమాసం కూడా అక్కడ ఏకవత్ భావం అవుతుంది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నామండి. ఇప్పుడు అదే క్రమంలో చూడండి. నెక్స్ట్ 9వ సూత్రము. ఏషాంచ విరోధః శాశ్వతికః. ఏషాంచ విరోధః శాశ్వతికః. ఇది మనకు సూత్రము. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. ఏషాం షష్ఠి విభక్తి బహువచనము. ఏషాం షష్ఠి విభక్తి బహువచనము. అలాగే చ అవ్యయ పదము. విరోధః ప్రథమ విభక్తి ఏకవచనము. శాశ్వతికః శాశ్వతికః ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏషాంలో స్పష్టంగా అనిపిస్తుంది షష్ఠి విభక్తి బహువచనం అని చెప్పి. అలాగే చ అవ్యయ పదము అది మనకు కనిపిస్తుంది. చ అవ్యయ పదము. అలాగే విరోధః ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. శాశ్వతికః ప్రథమ విభక్తి ఏకవచనము. ఇక్కడ మనకు పదాలు భిన్నంగా విడివిడిగా ఉన్నాయి కాబట్టి సమాసం అంటే ఏం లేదు మనకి. ఇక్కడ అనువృత్తి వచ్చేసి పైనుంచి ద్వంద్వః ఏకవచనం, ఈ రెండు పదాలకు అనువృత్తి వస్తుంది. ద్వంద్వః ఏకవచనం ఏంటి? ద్వంద్వః ఏకవచనం. చూడండి, ఇప్పుడు సూత్రాలతో గమనించండి. అర్థః ఏషాం జీవానాం. ఏషాం అంటే ఏషాం జీవానాం. శాశ్వతికః అంటే సనాతనః అంటే సార్వకాలికః. దీన్ని శాశ్వతికః అనే శబ్దాన్నే సనాతన శబ్దంతో విడగొట్టి చెప్పారు. ఆ సనాతన అంటే ఏమిటి? మళ్ళా సార్వకాలికః అంటే అన్ని కాలాల్లో, అంటే అనాది కాలం నుంచి అన్ని కాలాల్లో శాశ్వతికమైన విరోధం ఎక్కడైతే ఉంటుందో, విరోధం అంటే వైరం, తద్వాచి శబ్దానాం, అటువంటి వాచక శబ్దాల్లో కూడా మధ్య ద్వంద్వ సమాసం చేస్తే అటువంటి ద్వంద్వ సమాసం ఎక్కడైతే చేశామో అక్కడ కూడా ఆ ద్వంద్వ సమాసంలో కూడా ఏకవద్భావం అవుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? అంటే ఏ జంతువులకైతే అనాది కాలం నుంచి సార్వకాలిక అన్ని కాలాల్లో వైరం ఉంటుందో, అటువంటి
యుక్తమైనటువంటి శబ్దాల మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు అటు ద్వంద్వ సమాసం కూడా ఏకవద్భావంతో యుక్తం అవుతుంది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది. మాదిగా రెండు ప్రాణులు ఉంటాయి, రెండు జీవులు ఉంటాయంట. రెండు జీవులు అన్నప్పుడు రెండు అంతకన్నా ఎక్కువగా ఉంటాయంటే ద్వివచన వివక్ష బహువచన వివక్ష ఉంది. కానీ పరస్పర విరోధంగా ఉండే జీవ జంతువులు ఏవైతే ఉన్నాయో శాశ్వతమైన అనాది కాలం నుంచి, అంటే అన్ని కాలాల్లో ఆ పరస్పరం మధ్య ఉండే జీవుల మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు ఆ ద్వంద్వ సమాసం కూడా ఏకవద్భావం అవుతుంది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది. అంటే రెండు శబ్దాలు కలిసి ఒకే వాచకంగా చెప్పుకుంటాం, ఒకే అర్థంగా చెప్పుకుంటాం. అది దీని యొక్క తాత్పర్యం. సూత్రంలో మనకు అర్థం స్పష్టంగా కనిపిస్తుంది. ఏషాం విరోధం అంటే ఏ జీవులకైతే పరస్పర విరోధం ఉంటుందో శాశ్వతికమైన విరోధం, అంటే సనాతన కాలం నుంచి, అంటే ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి వాటికి స్వాభావిక విరోధం ఉంటుంది. అందుకే శాశ్వతిక విరోధం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రాణుల మధ్య చేసే ద్వంద్వ సమాసం కూడా ఏకవద్భావం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ప్రస్తావించింది. సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. మార్జార మూషకం, పిల్లికి ఎలుకకు ఇది స్వాభావికమైన శాశ్వతికమైన విరోధం అనమాట. అది జన్మజాత విరోధం అనమాట, ఇదో తర్వాత పుట్టినది కాదు. ఎవరికి? మార్జాల అంటే పిల్లి, మూషకం అంటే ఎలుకకి. అది స్వాభావిక, అది పిల్లి చూడగానే వెనకబడే అది తినాలని చూస్తుందన్నమాట. కాబట్టి వీటికి జన్మజాత వైరము, శాశ్వతిక విరోధం అనమాట. అందుకే మార్జాల మూషకం, మార్జాలం పిల్లి అంటున్నాం, మూషకం అంటే ఎలుక అంటున్నాం. రెండు ప్రాణులు కదా, రెండు జీవులు కదా, ద్వివచనంలో అవు రావాలి. కానీ ఇక్కడ ఈ రెండు మధ్య మార్జారశ్చ మూషకశ్చ మార్జాల మూషకౌ అని చెప్పి మార్జాల మూషకే అని మూషకౌ అని రావాలి. కానీ ఇక్కడ ఈ మార్జరశ్చ మూషకశ్చ అని చెప్పి ద్వంద్వ సమాసం చేశాం కాబట్టి అటు ద్వంద్వ సమాసం ఏకోద్భావం అవుతుంది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా విధానం చేయబడింది. అలాగే అహని కులం, అహి నకులం. అహి అంటే ఏమిటి? అహి అంటే పాము, నకులం అంటే నేవల. నేవల అంటే ఏమంటాము? మునిగిస. ఏంటి? మునిగిసాకి పాముకి శాశ్వతమైన విరోధం అంట. పుట్టినప్పుడు జన్మజాత వైరం అంట. ఎప్పుడు చూడగానే ఖచ్చితంగా అవి కొట్టుకుంటాయన్నమాట, ఖచ్చితంగా అవి పోట్లాడుకుంటాయన్నమాట. అవి ఒకదానికొకటి కలుస్తూ ఉంటాయన్నమాట, ఒకదానికొకటి విరోధంగా చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి అహి నకులం, రెండు ప్రాణులు, రెండు జీవులు ఈ పరస్పరం శాశ్వతమైన విరోధం ఉంది. కాబట్టి ఇటువంటి విరోధయుక్తమైనటువంటి జీవుల మధ్య పరస్పరం ద్వంద్వ సమాసం చేసినప్పుడు అది కూడా ఏకోద్భావం అవుతుంది. ఏకోద్భావం అయింది కాబట్టి అహి నకులం మార్జర మూషకం, మూషకౌ అహిని కులౌ అలా ఉండాల్సింది. మనం ద్వివచన వివక్ష ఉన్నప్పుడు ద్వివచన అవు తెచ్చుకోకుండా సు తెచ్చుకుంటాము. సుస్థానంలో అతోం ప్రకారంగా అమ్ము అమి పూర్వ కలిపేస్తే అహిని కులం మార్జర మూషకం అలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఓకేనా? సో ఈ రకంగా మనం చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి, స్పష్టంగా ఉన్నవి. సనాతనం అంటే స్వాభావికమైనటువంటి, సనాతనం అంటే స్వాభావికమైన విరోధం. వీటికి ఏదో కొత్తగా జన్మ అయిపోయిన తర్వాత విరోధం కలగలేదు, స్వాభావికమైన విరోధం, జన్మజాత విరోధం అనమాట. కాబట్టి ప్రాణుల మధ్య ద్వివచన వివక్ష ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఏకోద్భావం చేసింది. అందుకే రెండు కలిసి కూడా ఒకే అర్థాన్ని ద్యోతిస్తాయి అని ఇక్కడ మేము చెప్పుకున్నాం. అందుకే బిల్లి ఎక్కడైనా ఎలుకను చూసినా వెనక తినేస్తుంది, వెంటనే తినేస్తుంది. అలాగే నేలు ఎక్కడ పాము చూసినా వెంటనే దాన్ని చంపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నమాట. నేల కొంచెం చాలా బలంగా ఉంటుంది, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నమాట. ఈ రకంగా ఈ రెండింటి మధ్య పరస్పర స్వాభావిక విరోధం ఉందని చెప్పి మనకి ఉదాహరణలో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి ద్వంద్వ సమాసం ఏకోద్భావం అవుతుంది. ఎక్కడైతే ఏకోద్భావం చేసామో అక్కడ స నపుంసకం అనే సూత్రం ప్రకారంగా అది నపుంసక లింగం కూడా అవుతుందండి. ఏమవుతుంది? అది నపుంసక లింగం కూడా అవుతుంది. నపుంసక లింగం అయింది కాబట్టి స అతోం ప్రకారంగా ఏమైపోయింది? ఆకారాంత నపుంసక లింగం ఉంది కాబట్టి సూస్థానంలో అమ్మ వచ్చిందన్నమాట. అది నపుంసక లింగం కాకపోతే మనకు అమ్మ వచ్చేది కాదు. అమ్మ రాకపోతే మనకు ఇక్కడ ఏకవచన రూపం వచ్చే ఏకస్య అర్థస్య వాచకం వచ్చేది కాదనమాట. అస్తు, అందుకే నపుంసక లింగం కూడా చేసుకున్నాము. అస్తు. ఇక్కడ ఒక టిప్పణి ఇచ్చాండి. క్షుద్ర జంతువుల విషయంలో क्षुद्र जंतु से नेवले से लेकर सूक्ष्म जीव लिए जाएंगे. महाभाष्य में क्षुद्र की व्याख्या कई ढंग से की गई है. మహాభాష్యంలో క్షుద్ర జంతువులకి వ్యాఖ్య అనేది చాలా భిన్న భిన్న రకాలుగా ప్రస్తావించబడిందంట. కింద ఒక టిప్పణి కనిపిస్తుంది మనకు.
శూద్రు వాస్తవమే బహు అంటే శూద్ర శబ్దంకి ఇక్కడ ఒక శబ్దం వచ్చింది. శూద్ర శబ్దం ఇక్కడ మనకు నెక్స్ట్ చెప్పుకోబోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి. ముందు 10వ సూత్రం చూడండి, అప్పుడు చెప్తాను. శూద్రానాం అనిర వసితానాం ఏంటండి? 9వ సూత్రం చెప్పుకున్న తర్వాత 10వ సూత్రం ఏంటి? శూద్రానాం అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటాం కదా, అక్కడ శూద్ర శబ్దం వచ్చింది. శూద్రానాం అనిర వసితానాం, శూద్రానాం అనిర వసితానాం, ఇది మనకు సూత్రము, మహర్షి పాణిని యొక్క సూత్రము. దీన్ని పద విభాగం చేస్తే ఎలా వచ్చింది? శూద్రానాం షష్ఠి విభక్తి బహువచనం, అనిర వసితానాం షష్ఠి విభక్తి బహువచనం, అనిర వసితానాం షష్ఠి విభక్తి బహువచనం అంట. ఇప్పుడు సమాసం చూడండి. ముందుగా అనిర వసితానాం అంటే ఏంటి విడదీసి చెప్పుకుంటున్నాను. నా నిరవసిత అనిరవసితాః, నా నిరవసిత అనిరవసితాః, తేషాం అనిరవసితానాం, తేషాం అనిరవసితానాం. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, మన తర్వాత చెప్తాను మీకు. అనువృత్తి వస్తుంది ద్వంద్వ ఏకవచనం, 2 పదాలకు అనువృత్తి వస్తుంది. దీని యొక్క అర్థం చూడండి. అర్థ అనిరవసిత శూద్రవాచి శబ్దానాం, అనిరవసిత అనిరవసిత శూద్రవాచి, శూద్రవాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో శబ్దోంక శూద్రవాచి శబ్దానాం ద్వంద్వ ఏకవద్ భవతి, ఏకవద్భావం అవుతుంది. అంటే ఏది భుక్తే పాత్రం సంస్కారేణ మార్జన శుద్ధ్యతి తే అనిరవసితాః. అనిరవసితాః అంటే ఏంటి? దీని తాత్పర్యం ఇక్కడ చెప్పబడింది. అనిరవసితం అంటే యైహి భుక్తే పాత్రం అంటే ఎవరి ద్వారా తినబడినప్పుడు, ఏం తిన్నప్పుడు, పాత్రం సంస్కారేణ అంటే సంస్కారం అంటే మార్జన అంటే కడిగినప్పుడు శుద్ధం అవుతుందో, తే అనిరవసితాః అంటే ఎవరైతే తిన్నప్పుడు, ఎవరి ద్వారా తినబడినప్పుడు పాత్ర కడిగినప్పుడు శుద్ధం అవుతుందో వాళ్ళు అనిరవసితులు అంటారు. అంటే కడిగినప్పుడు శుద్ధం అవుతుంది అంటే శుద్ధంగా ఉండదు అన్నమాట. అలాగా తో అది ఇక్కడ చెప్పబడింది. అంటే जिन शूद्रों के भोजन के पात्र मार्जन करने के पश्चात शुद्ध माने जाए वे अनिरवसित शुद्ध कहे जाते हैं. శుద్ధ అంటే ఏం చెప్పారు ఇక్కడ? ఎవరి యొక్క పాత్ర అంటే భోజనం చేసిన తర్వాత, తిన్న తర్వాత ఆ పాత్ర కడిగిన తర్వాతనే అవి శుద్ధంగా భావించబడతాయన్నమాట. అలాగే భోజనకే పాత్ర మార్జన కర్ణేక పశ్చాత్, తిన్న తర్వాత అది కడిగినప్పుడు అవి శుద్ధంగా చెప్పబడతాయి, శుద్ధంగా భావించబడతామట. తో అటువంటి వే అనిరవసిత శుద్ధు, అటువంటి వాళ్ళను శూద్రులు అని చెప్తామట. ఇక్కడ ఇంకా ఈ విషయంలో శుద్ధ శబ్దానికి ఒక నిర్వచనం కింద చెప్పబడింది మహాభాష్యం యొక్క తాత్పర్యాన్ని. ఇక్కడ శూద్రు వాస్తవమే వహు హోతాయి. శూద్రు వాస్తవం ఎవరంటే జిస్కో పడానే పర్ భీ కుచ్ భీ నా ఆయే. ఏంటి? జిస్కో పడానే పర్ భీ కుచ్ భీ నా ఆయే అంటే శూద్రులు మనం వాళ్ళని లెక్కించాలి. చదివించినప్పుడు కూడా, మాటి మాటికి చెప్పినప్పుడు కూడా, మాటి మాటి పదే పదే దాన్ని ప్రస్తావించినప్పుడు కూడా అర్థం చేసుకోలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని శూద్రులు అంటామంట. ఏంటంటే మామూలుగా ఈ రకంగా చూసుకో, కర్మణ జాయతే నై, కర్మను బట్టి గుణకర్మ స్వభావాన్ని బట్టి మనం శూద్రుల, క్షత్రియుల, వైశ్యుల, బ్రాహ్మణ నిర్ధారిస్తామంట. సో శూద్రులు ఎందుకంటామంటే దానికి వాస్తవిక నిర్వచనం ఏంటంటే వాళ్ళు చెప్పిన అర్థం కాదన్నమాట. అటువంటి వాళ్ళు శూద్రుల కింద అంటాం. అందుకే అటువంటి వాళ్ళు ఏమి అర్థం కాదు కాబట్టి వాళ్ళను ఆ మూడు వర్ణాల వాళ్ళకు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేసుకుంటూ వాళ్ళు వారి యొక్క ఆధీనంలో ఉంటూ వాళ్ళు కాలాన్ని గడిపేస్తుంటారన్నమాట. అంటే వాళ్ళకి అంత బుద్ధి ఉండదు అన్నమాట. బుద్ధి గ్రహించేటువంటి శక్తి ఉండదు అన్నమాట. మందబుద్ధి ఉంటుంది, లేదా శరీరం హృష్టపుష్టంగా ఉంటుంది. అంటే మానసిక బలం, మానసిక బుద్ధి, ఆత్మిక ధైర్యం ఇవన్నీ ఉండవు అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన అర్థం చేసుకునండి. పడానే పదవి కుచ్చిపినే చదివించినప్పుడు కూడా ఆయన కొంచెం కూడా రాలేదనుకోండి, వాళ్ళని శుద్ధుల కింద చెప్పుకోవాలి. ఓకేనా? అలాగే జన్మసేతో సబ్ శుద్ధి అవుతాయి. చూడు, జన్మ ప్రకారంగా అయితే అందరూ శుద్ధులే. మనం జన్మతో అయితే పుట్టగానే అందరము సామాన్యంగా అందరూ అలాగే పుడతామంట, ఒకే రకంగా పుడతాం. కాబట్టి జన్మనా జాయతే శుద్ధ అని చెప్పి మనం భగవద్గీత శ్లోకాలను చాలా చోట్ల చెప్పుకుంటామంట. జన్మనా జాయతే శుద్ధ కర్మన ద్విజ ఉచ్యతే. నువ్వు చేసే కర్మను బట్టి ద్విజత్వమే వస్తుంది. అంటే నువ్వు బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా, శుద్ధుడువా అని చెప్పి నువ్వు చేసే కర్మలను బట్టి ఆ వర్ణ వ్యవస్థ అనేది కలుగుతున్నామట. అందుకే ఇక్కడ జన్మసేతో సబ్ శుద్ధులు హోతే హే,
కానీ విద్య సంస్కార చే ద్విజ్ బంతే, విద్యా చేత నీలో ఉండే సంస్కారం చేత ఆ ద్విజులు అని చెప్పబడతారు. ద్విజులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని చెప్పబడతామట. ఈ ద్విజత్వం నీలో లేదనుకోండి, సంస్కారం లేదనుకోండి, నీలో విద్య లేదనుకోండి, అప్పుడు విద్య లేనివాడు, సంస్కారం లేనివాడు శుద్ధుడి కింద తీసుకుంటాము. అందుకే తక్ష అవరు అయస్కార్ బి ద్విజ్ బన్ సక్తే. అందుకే తక్ష వడ్రంగి పని చేసే వాళ్ళు అయస్కార్ అంటే ఇంకా ఏదైనా కింది పని చేసే వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు ద్విజులు కావచ్చు. చెప్తుందా? ఎన్నో ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక విషయం మీద అధికారం సంపాదించాలనుకోండి, అటు ఎవరైనా విద్య కలిగిందంటే వాళ్ళు వర్ణం కూడా మారిపోవచ్చు అన్నమాట. కులంలో జన్మలో పుట్టినంత మాత్రం వాళ్ళందరూ అలా ఉంటారని కాదండి. మనం సంస్కారం బట్టి, విద్యను బట్టి మనం ద్విజులు ఎవరైనా కావచ్చు. ప్రాణి మాత్రం కూడా కావచ్చు. అంటే మనిషి ప్రాణి మాత్రం, ఏ ప్రాణి అయినా కూడా మనిషి జీవనంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరైనా కూడా ఖచ్చితంగా ద్విజత్వాన్ని పొందవచ్చు అని ఇక తాత్పర్యం చెప్పబడుతున్నమాట. కాబట్టి ద్విజుబి తక్ష అయస్కర్ బన్ సక్తే. ద్విజుబి అంటే ద్విజులు కూడా, ఒకవేళ ద్విజులు కూడా అనుకోండి, ఎవరైతే ద్విజులు కాదంటే బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు కాదో వాళ్ళు అంటే శుద్ధత్వంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని, క్షత్రియత్వాన్ని, వైశ్యత్వాన్ని పొందవచ్చండి. ఒకవేళ బ్రాహ్మణత్వంలో ఉండి జన్మన బ్రాహ్మణులే ఉండి క్షత్రియులు కూడా జన్మతోటి క్షత్రియ వర్గంలో జన్మించి వైశ్యత్వంలో జన్మించి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కర్మలు ఆ రకంగా ఆచరించండి, విద్య సంస్కారం లేదనుకోండి, అంటే శుద్ధుని వల్లే కర్మలు ఆచరిస్తున్నానుకోండి, అతడు జన్మతోటి బ్రాహ్మణత్వాన్ని, క్షత్రియత్వాన్ని, వైశ్యత్వాన్ని పొందినప్పటికీ కూడా అతని శుద్ధుని కింద భావిస్తాము. కాబట్టి కర్మని బట్టి మనము ఆ వర్ణ వ్యవస్థ నిర్ధారించాలి. అందుకే ఒకవేళ ఇక్కడ తక్ష అయస్కార్ బి ద్విజ్ బన్ సక్తే అంటే ఏదో శుద్ధత్వంలో ఉన్న వ్యక్తి కూడా అతను ద్విజుడు కావచ్చు అన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యత్వాన్ని పొందవచ్చు. కానీ ద్విజుడు కూడా ఒకవేళ తక్ష అయస్కార్ బన్ సక్తే, ఒక ద్విజత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా జన్మతోటి బ్రాహ్మణత్వాన్ని పొందాడు, క్షత్రియత్వాన్ని పొందాడు, అలాగే వైశ్యత్వాన్ని పొందాడు అనుకోని, కానీ తన అనుకూలమైన ఆ కర్మలో, ఆ కులంలో పుట్టినటువంటి కర్మలు చేయడం లేదు, ఉత్తమ కర్మలు చేయడం లేదు అనుకోండి, అతడు కూడా శుద్ధ కింద భావించబడతాడు. అంటే ఒకవేళ అలా కూడా కావచ్చు. కానీ అందుకే ప్రాణి మాత్రం నువ్వు చేసే కర్మను బట్టి నీలో వర్ణ వ్యవస్థ నిర్ధారించబడుతుంది. ఇది యహపి ఏక పక్ష, ఇది కూడా ఒక పక్షం అనమాట. అలా కొంతమంది చాలా మంది ఇలా కూడా చెప్తుంటారు అన్నమాట. కాబట్టి కొందరు బ్రాహ్మణత్వంలో పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ కర్మలు చేశాడు, అలాంటి కుటుంబం కలిగిందంటే ఎంతో విద్య ఉంటుంది. కాకపోతే వర్తమాన జీవనంలో అలాంటి సంసర్గం చేత, సాన్నిధ్యం చేత ఒకవేళ అటు కర్మలు వదిలివేస్తే వేరే విషయం, కానీ సంస్కారం ఉంటుంది, విద్య ఉంటుంది. ఆ కులంలో జన్మించాడు అంటే అంత పుణ్యం చేసే ఉంటాడన్నమాట. బ్రాహ్మణత్వం కులం పుట్టాయంటే ఏదో పుణ్యం చేసుకో ఉంటారు సాధ్యమైనంత వరకు. కానీ కొంత వర్తమానంలో ఉండే సంస్కారం వల్ల సాన్నిధ్యం చేత, సంపర్కం చేత, సహవాసం చేత వర్తమాన కర్మలను వాళ్ళు చెడగొట్టుకుంటూ వాళ్ళు శుద్ధత్వాన్ని పొందగలుగుతారు. ఒక్కోసారి ఏమి లేని వాళ్ళు కూడా, శుద్ధత్వంలో పుట్టిన వాళ్ళు కూడా మంచి ఋషిత్వాన్ని కూడా పొందినటువంటి మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయన్నమాట. శుద్ధత్వంలో పుట్టిన వ్యక్తి కూడా ఋషిత్వాన్ని పొంది అతని దగ్గర బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు విద్య నేర్చుకోవడానికి వచ్చారన్నమాట. అలాంటి వాళ్ళు వచ్చిన సత్యకామ జాబాల విషయంలో అలాగే చెప్పబడుతున్నమాట. అది నిమ్న కులంలో పుట్టి కూడా మనం శ్రేష్టత్వాన్ని పొందవచ్చు. ఒక శ్రేష్ఠ కులంలో పుట్టి కూడా ఒక్కోసారి మన కర్మలు అలా ఉంటే గిన మనము అదో నిమ్న స్థలాన్ని పొంది మనం కూడా ఆ సామాన్య జీవనం వ్యక్తిత్వం చేయొచ్చు అనమాట. అటువంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం విద్యా చేసి సంస్కారం చేసి ద్విజత్వం పొందవచ్చు. అస్తు అది చెప్పిన అర్థం చేసుకోవాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని చెప్పి ఎటువంటి అంటే ఏదో ఒక విషయంలో ఉండాలన్నమాట. అన్ని విషయాలు లేకపోవచ్చు, అన్ని విషయాలు అన్ని నేర్చుకుంటే కాదు, ఏ క్షేత్రంలో ఉన్నా ఏదో ఒక విషయంలో పటుత్వం ఉండాలి, నైపుణ్యం ఉండాలి. అందరికి విద్యా విషయంలో ఉండాలి రూల్యం లేదు. ఏ విషయంలో ఉండొచ్చు, అది ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, లేఖనంలో కావచ్చు, ఇంకా ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి. చాలా విద్య అంటే ఒకే రకమైన విద్య కాదు, చదువు విద్య కానీ మనం చేసే ప్రతి యాక్టివిటీ ప్రతి గుణంతో యుక్తమైన మాట. అది 10 మందికి ఉపయోగపడదు అన్నమాట. అది ఏ కర్మతో చేసినా అది అందరికీ ఉపయోగపడే విధంగా, తనకు తాను ఉపయోగపడే విధంగా ఉండాలి. కొన్ని గుణాలు ఎక్కడైతే ఉంటాయో, విశిష్టమైన వైయక్తికమైనటువంటి ఒక విషయం మీద నైపుణ్యం ఎదుకైతే ఉంటుందో వాళ్ళంతా కూడా విద్యావంతులైనటువంటి వ్యక్తి జీవితంలో పైకి వస్తుంటాడు, ఎక్కడ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు అనమాట. ఆ ద్విజత్తుని పొందగలుగుతాడు. ఇవన్నీ ఏమి లేని వాడు వెళ్తున్నది, అసలు ఏమి లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు అనమాట. అటువంటి వ్యక్తి శుద్ధత్వం పొందగలుగుతాడు అనమాట. ఎందుకంటే అవిద్య అంధకారం ఉంది కాబట్టి అలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటామట. కాబట్టి దాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి దాన్ని మార్చుకోవచ్చు. ఇది సాన్నిధ్యం చేత, విద్యా అభ్యాసం చేత, సత్సంగం చేత మనం అది పెద్దల యొక్క ఆజ్ఞా పాలన చేత మనం ద్విజత్వాన్ని పొందవచ్చు అనమాట. అస్తు ఇక్కడ అనిల వస్థానం అంటే ఏమిటంటే ఇక్కడ ఈ రకం చెప్పబడింది.
సో వాళ్ళు ఒకవేళ మనం తిన్నప్పుడు శుద్ధి చేసినప్పుడు శుద్ధంగా భావించబడదన్నమాట. కాబట్టి వాటిని అనిల వసిత అని చెప్పి, అనిల వసితం అంటే శుద్ధులు అని కింద చెప్పుకుంటామంట. అలాగే శుద్ధానం అంటే అనిల వసితానం, దానికి ఇంకో పేరుగా అనిల వసితులు అంటే శుద్ధులు. అంటే చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళు కడిగినప్పుడు శుద్ధి చేయబడతారు, అంతవరకు వాళ్ళు అశుద్ధంగానే ఉంటదన్నమాట అని అటువంటి వాళ్ళని శుద్ధానం అనిల వసిత అని చెప్పి చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు అర్థం ఏంటంటే అనిల వసితానం అంటే శుద్ధత్వాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, శూద్రవాచి శబ్దానాం ద్వంద్వ ఏకవద్భవతి, ఏకవద్భావం అవుతుంది. ఏకవద్భవ ప్రకరణం కదా, కాబట్టి ఇక్కడ ఏకవద్భావం అవుతుంది చెప్పి చెప్పుకున్నామట. అస్తు. ముందు చెప్పుకున్నాం ఏది భుక్తే పాత్రం సంస్కారైన అంటే మార్జీన శుద్ధితి, తిన్నప్పుడు పాత్ర అనేది ఏదైతే ఉందో అది మన కడగటం ద్వారా మార్జన చేయడం శుద్ధిస్తుందో అటువంటి వాళ్ళను అనిల వసితమైన శుద్ధులు అని కింద చెప్పుకున్నాం అనమాట. అస్తు. దానికి ఉదాహరణ ఇచ్చారు. తక్షాయస్కారం రజక తంతువాయం, రజక అంటే సాకలివాడు, తంతువాయం అంటే వస్త్రం నేర్చేవాడు. రజక తంతువాయం, రజక కులాలం, ఇక్కడ 3 ఉదాహరణలు మనకి ఇవ్వబడ్డాయండి. తక్ష అయస్కారం అంటే తక్ష అంటే వడ్రంగి చెక్క పని చేసేవాడు, లోహ. అయస్కారం అంటే లోహ ఇనుము పని చేసేవాడు. రజక తంతువాయం, రజక అంటే చాకలివాడు, తంతువాయం అంటే తంతువులతో బట్టలు నేర్చేవాడు, వాయ తులాహ అంటామట. సో తంతువాయం. అలాగే రజక కులాలం, రజక అంటే చాకలివాడు, అలాగే కులాలం అంటే కుమ్మరివాడు. ఇవన్నీ కూడా అనిల వసితుడు అని చెప్పి చెప్పుకున్నామంట. తక్ష అయస్కరాది అనిల వసిత శుద్ర కింద ఇక్కడ చెప్పబడ్డాయన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ఇక్కడ ఈ రకమైన విషయాన్ని తీసుకుని ఉదాహరణ కింద చెప్పబడి, ఇటువంటి శబ్దాల మధ్య అంటే అనిల వసిత శుద్ధత్వాన్ని పొందినటువంటి వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు అది ద్వంద్వ సమాసం ఏకవద్భావం అవుతుంది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది. మామూలుగా తక్ష అయస్కారం రజక తంతువాయం ఇవన్నీ 2 శబ్దాలు ఉన్నాయి, అంటే ద్వివచనంలో ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి ఏకవద్భావం చేయడం ఏకస్య అర్థస్య వాచకం సు వచ్చేసి దాంట్లో హరి ఓం, క్షమితామండి. అస్తు. ఈ రకంగా అనిల వసితమైన శుద్ధ శబ్దాల మధ్య ద్వంద్వ సమాసం జరిగినప్పుడు అక్కడ ఏకవద్భావం అవుతుందని చెప్పి మనం చూసామండి. అస్తు. ఈ రకంగా ఇక్కడ కూడా ద్వంద్వ సమాసం జరుగుతుందని చెప్పే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. అస్తు. నెక్స్ట్ వచ్చేసి గవాస్వ ప్రభృతి నిచ. ఏంటండి? గవాస్వ ప్రభృతి నిచ. గవాస్వ ప్రభృతి నిచ అంటే ఏమిటంటే చూడండి,
గవాస్వ ప్రభృతిని, ఇది ప్రథమ విభక్తి బహువచనం. గవాస్వ ప్రభృతిని ప్రథమ విభక్తి బహువచనము. చ అవ్యయపదము. ఇక్కడ మనకు రెండు పదాలే కనిపిస్తున్నాయి స్పష్టంగా. కాబట్టి ఆ రెండు పదాలు విడిగొట్టుకున్న తర్వాత అందులో గవాస్వ ప్రభృతిని అంటే ఏమిటంటే ఇక్కడ మనకు సమాసం ద్వారా తెలుస్తుంది. చూడండి, గవాస్వ ప్రభృతిని, గవాస్వ ప్రభృతిని, ఇది ప్రథమ విభక్తి బహువచనం. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. గవాస్వ ప్రభృతిని ప్రథమ విభక్తి బహువచనము. చ అవ్యయ పదము. ఇప్పుడు గవాస్వ ప్రభృతిని అంటే ఏమిటంటే గవాస్వం ప్రభృతి ఏషాం తాని గవాస్వ ప్రభృతిని. ఏం చెప్పాను? గవా అశ్వం అంటే గవాస్వం ప్రభృతి ఏషాం తాని గవాస్వ ప్రభృతిని అని చెప్పి ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. అంటే గవాస్వ అంటే ప్రభృతి ఏషాం తాని గవాస్వ ప్రభృతిని ఒక గణ విశేషం. అందులో గవాస్వ, గవ, అశ్వ అని శబ్దాలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మొదలుకొని ఏ శబ్దాలు అయితే ఉన్నాయో వాటిని గవాస్వ ప్రభృతిని చెప్తామట. గణపాఠంలో గవ, అశ్వ, ఎడక అని చెప్పి కొన్ని ఇంకా రకాల ఆ గణపాఠంలో ఈ గవాస్వ ప్రభృతిని గణంలో కొన్ని శబ్దాలు విశేషంగా కేంద్రీకరించబడ్డాయి, అంటే సేకరించబడ్డాయన్నమాట. అందులో గవ, అశ్వ ఎక్కడైతే ఉన్నాయో ఆ శబ్దాల నుంచి మొదలుకొని ఏ శబ్దాలు అయితే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. అందుకే గవాస్వం ప్రభృతి అంటే మొదలుకొని ఏషాం, ఏ శబ్దాలకైతే తాని గవాస్వ ప్రభృతిని అని అంటామని చెప్పి ఇక్కడ మనం విగ్రహ వాక్యంలో చెప్పుకున్నాం. ఇది బహువ్రీహి సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి ద్వంద్వ ఏకవచనం. ఈ రెండింటికి అనువృత్తి ద్వంద్వ ఏకవచనం. ఓకేనా? అస్తు. ఇక్కడ అర్థం ఏంటంటే ద్వంద్వ ఏకవచనకి రెండింటికి అనువృత్తి వస్తుంది. గవాస్వ ప్రభృతిని ద్వంద్వ రూపాన్ని కృతైకవత్ భావాని సాధుని భవంతి. ఏంటి ఇక్కడ? గవాస్వ ప్రభృతిని ద్వంద్వ రూపాన్ని కృత ఏకవద్ భావాని సాధుని భవంతి. అంటే ఈ ఏకవద్భావకే అధికారంలో ఏంటండి? ఈ ఏకవద్భావ కృత ఏకవద్భావాని సాధుని భవంతి అంటే ఏకవద్భావ ప్రకరణం అధికారంలో అంటే ప్రకరణంలో గవాస్వ ఇత్యాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవన్నీ ఏకవద్భావ అంటే ఏకవద్భావ చేసి ఉన్నాయన్నమాట. ఏవి? గవాస్వ ఇత్యాది శబ్దాలు అంటే గవాస్వృతి అధికారంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలుకొని ఏ శబ్దాలు అయితే ఉన్నాయో వాటికి కృత ఏకవద్భావాన్ని, వాటికి ఏకవద్భావం ముందే చేసి ఉన్నామండి. ఏకవద్భావం ముందు సూత్రాల ప్రకారంగా అవి చేసి ఉన్నాయన్నమాట. ఏకవద్భావాన్ని కృతాని, ఏకవద్భావాన్ని సాధుని భవంతి అంటే ఏకవద్భావం ముందే చేసి ఉన్నాయన్నమాట. అంటే ఏకవద్భావం చేసి అక్కడ గవాస్వ అధికారంలో చెప్పబడ్డాయన్నమాట. అవి సాధుగానే తీసుకోవాలి. అంటే అక్కడ ఏవైతే ముందుగా మనము ఏం పేరు పెట్టాము? ఏకవద్భావాన్ని పేరు పెట్టుకున్నామని చెప్పాం కదా. అవి సాధు అంటే అవి యథార్థంగా స్వీకరించబడతాయి అని చెప్పి ఎక్కడైతే ఆ గణ విశేషంలో గవాస్వం నుంచి మొదలుగా ఏవైతే శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే కృత ఏకోద్భావాన్ని సాధును భవంతి, ఏవైతే ముందుగా ఏకోద్భావం చేశామో అవి అలాగే తీసుకుంటాము అని చెప్పి ఈ సూత్రం దానికి పుష్టి చేసిందాడు. దాన్ని పుష్టికరంగా చెప్పిందన్నమాట. అంటే గవాస్వ ప్రభృతిని ద్వంద్వ రూపాన్ని, గవాస్వ నుంచి మొదలుకొని ఏవైతే శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాల మధ్య జరిగినటువంటి ద్వంద్వ సమాసము అవిని ఏకోద్భావాన్ని భవంతి, కృత ఏకోద్భావాన్ని సాధుని భవంతి. చేసినట్టు కృత ఏకోద్భావానిది సాధుగా అంటే అవి యథార్థంగా తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. సో ఏంటివంటే ఇవి గవాస్వ ప్రభృతిలో ఉండేటువంటి శబ్దాలు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. గవాస్వం గోశ్చ అశ్వశ్చ గవాస్వం, గవాచ అవికంచ గౌచ అవికంచ గౌచ ఎడకంచ అజాచ అవికంచ. ఈ రకంగా ఇక్కడ గవ, అశ్వ, అవిక, ఏడక ఇలాగ శబ్దాలు గవాస్వ
మొదలుకొని కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయన్నమాట. వీటి మధ్య జరిగే ద్వంద్వ సమాసం కూడా ఏకోద్భావం ముందుగానే చేయబడి ఉన్నాయన్నమాట. అవి కూడా అలాగే సాధుగా తీసుకోవాలి, అవి యథార్థంగా తీసుకోవాలి. ఏ విధంగా మనం ఈ సూత్రం ప్రకారంగా ఏ విధంగా ఏకోద్భావం చెప్పుకుంటూ వస్తున్నామో అక్కడ ఏవైతే ఏకోద్భావంగా చెప్పబడ్డాయో అవి అలాగే తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించున్నాం. కాబట్టి ఇక్కడ గవాస్వం అంటే గౌ అంటే అశ్వను గోడ, గౌ గౌ ప్లస్ అవికం, గవావికం అంటే ఏమిటంటే గవావికం అంటే గౌ అంటే ఆవు, అవికం అంటే భేడ్ అంటే మనం పొట్టేళ్ళు గొర్రెలు అంటూ ఉంటాం కదా అవి అన్నమాట. గవా ప్లస్ ఏడకం, ఇది కూడా ఏడకం అంటున్నాడు. ఇది కూడా భేడ్ అంటే గొర్రె వాచిక శబ్దం అన్నమాట, అంటే ఆవు గొర్రె వాచిక శబ్దం అన్నమాట. అజావికం అంటే ఇక్కడ కూడా మేక ప్లస్ భేడ్, ఇది కూడా ఈ మూడు అవికమన్య ఎడకమన్య అవికమన్య ఇవన్నీ కూడా గొర్రెవాచి శబ్దాలు, భేడవాచి శబ్దాల కింద ఇక్కడ చెప్పబడ్డాయి. ముందు పదం మటుకు అన్నిట్లో గౌ శబ్దం కామన్ గా ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ గో అశ్వ ఈ మధ్య సమాసం చేసినప్పుడు గౌశ్చ అశ్వశ్చ చాల్తే ద్వంద్వ ప్రకారం చకారార్థంలో ద్వంద్వ సమాసం చేసినప్పుడు అవన్నీ ఏకోద్భావం అయిపోయాయన్నమాట. ఏకోద్భావం అయ్యాయి కాబట్టి అవంగ్ స్ఫోటాయనస్య అనే సూత్రం ప్రకారంగా అన్నిట్లో అవంగ ఆదేశం అయిపోయిందన్నమాట. అవంగ ఆదేశం అయింది కాబట్టి గవాస్వం అనే రూపాయలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకి ఏంటి శబ్దం ఏంటి? గో శబ్దం, గోశ్చ అశ్వశ్చ. తో గవాస్వం ఎలా తయారైందంటే ఈ సూత్రం అవంగ్ స్ఫోటాయనస్య, స్ఫోటాయన ఆచార్య మతానుసారంగా ఇక్కడ అవంగ ఆదేశం ప్రాప్తమైనమాట. ఏమింది? మధ్యలో అవంగ ఆదేశం ప్రాప్తమైంది. అవంగ ఆదేశం ప్రాప్తమైనప్పుడు దానికి అనుబంధ లోపం చేస్తే అవు మిగులుతుందన్నమాట. అవు మిగిలింది కాబట్టి గవ అంటే అవు కాలస్థానంలో అవు వచ్చింది, అది గవ్ అయిపోయింది. గవ్ ప్లస్ ఏడకం గవైడకం ఆ రకంగా రూపం మనకు సిద్ధించిందండి. ఓకే, ఈ రకంగా ముఖ్యంగా మనకు ఏకోద్భావం చేయడం అని ఏమొచ్చిందంటే అవంగ స్ఫోటాయనస్య అనే సూత్రం ప్రకారంగా అవంగ ఆదేశం అయిపోయి గవాస్వం అనే రూపాలు మనకు సిద్ధించాయి. అజావికం గవైడకం, గవా ప్లస్ ఏడకం గవైడకం, ఇక్కడ వృద్ధి సంధి జరిగింది. గవా ప్లస్ ఏడకం గవైడకం అంటే ముందు ఇక్కడ అవంగ వచ్చింది, అవంగ వచ్చిన తర్వాత ఏడకం, ఇవి కలిపితే గవైడకం గవావికం ఇలాగా రూపాలు మనకు వచ్చాయండి. సో అన్నిటిలో మనకు ఏకోద్భావం కావడం ఏమొచ్చింది? అవంగ స్ఫోటాయన అవంగ ఆదేశం కూడా ఒకటి వచ్చింది, వచ్చి మనకు ఈ రకంగా రూపాలు సిద్ధించాయి. కాబట్టి ఇవి కూడా ఏవైతే ఏకోద్భావం ముందు చేయబడ్డాయి ఆ గణంలో ఉండేటువంటి శబ్దాలు అవే తీసుకోబడ్డాయి అన్నమాట. కాబట్టి ముందుగా చెప్పినది గవాస్వ ప్రభృతిని ద్వంద్వ రూపాన్ని కృత ఏకోద్భావాన్ని సాధన బాగుంది. ఏదైతే కృతం చేయబడినటువంటి ఆ ఏకోద్భావం ఏవైతున్నా సాధువుగా తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి, యథార్థంగా తీసుకోవాలని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావించిందండి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి విభాష వృక్ష మృగ తృణ ధాన్య వ్యంజన పశు శకున్యస్వ వడవ పూర్వ పర అధర ఉత్తరాణం. ఇది మనకు సూత్రము, 12వ సూత్రము. విభాష విడిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలిపి ఒకే పదంగా చెప్పబడ్డాయి షష్ఠీ విభక్తి బహువచనంలో. వృక్ష మృగ తృణ ధాన్య వ్యంజన పశు శకున్యస్వ వడవ పూర్వాపరాధరోత్తరాణం, పూర్వాపరాధరోత్తరాణం. ఇదంతా సమస్త అనేక పదాలను కలిపి ఒకే పదంగా షష్ఠీ విభక్తి బహువచనం పెట్టుకున్నామంట. కాబట్టి షష్ఠీ విభక్తి బహువచనం. ఇప్పుడు పద విభాగం ఏంటి? విభాష. తర్వాత సమస్త పదం అంతా వృక్ష మృగ తృణ ధాన్య వ్యంజన పశు శకున్యస్వ వడవ పూర్వాపరాధరోత్తరాణం, ధరోత్తరాణం. ఇది షష్ఠీ విభక్తి బహువచనంలో. ఈ విధంగా రామాయణం అంటగా అలాగా వీటిని సమస్త పదం కలిపి ఒకే పదంగా సమస్త పదంగా పెట్టాం. ధరోత్తరాణం షష్ఠీ విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క పదం విడగొట్టుకుంటామట. వృక్షశ్చ మృగశ్చ తృణశ్చ ధాన్యంచ వ్యంజనశ్చ పశుశ్చ సుఖశ్చ సుఖన్యశ్చ అశ్వశ్చ వడవశ్చ పూర్వాచ అపరశ్చ అపరంచ అధరంచ ఉత్తరంచ ఇది ఉత్తరాని తేషాం ఉత్తరాణం. ఇలా ఈ రకంగా ఇక్కడిని సామాన్యంగా విడగొట్టుకునే చకారంతో విడగొట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ ఇవ్వలేదు. సామాన్యంగా వృక్ష మృగ అని చెప్పి ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేసాం, ముందు చెప్పుకున్నా. అంటే అన్ని విడగొట్టుకునేమాట, ఆ పద కింద విడగొట్టుకుంటాం మనకు, అప్పుడు ఇంకా స్పష్టమవుతుంది. సో ఇలా ఇతరేతర ద్వంద్వ సమాసం చేసిన తర్వాత అనువృత్తి వస్తుందంటే పైనుంచి ద్వంద్వ ఏకవచనం ఈ రెండు పదాలకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం చూడండి. ఇప్పుడు మనకు ఈ షష్ఠీ విభక్తి బహువచనంలో విడగొట్టిన పదాలన్నిటి కూడా ఇక్కడ మనం కింద విడగొట్టుకుంటున్నాం. వృక్ష
మృగ, తృణ, ధాన్య, వ్యంజన, పశు, శకుని. అక్కడ పైన మనం శకుని అని చెప్పే శకుని, అశ్వ అలా విడగొట్టుకోండి. శకుని, అశ్వ, వడవ, అశ్వ వడవ ఇదంతా ఒకే సమస్త పదంగా తీసుకున్నాము. అశ్వ వడవ, పూర్వాపర, అధరోత్తర, పూర్వాపర, అధరోత్తర ఇది ఏతేషాం ద్వంద్వ. వీటి మధ్య జరిగే ద్వంద్వ సమాసంలో కూడా విభాష ఏకోద్భవతి. దీని ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇవి వికల్పంగా ఏకోద్భావం ప్రాప్తం అవుతాయంట. వికల్పంగా నిత్య పైన చెప్పిన వాళ్ళు కానీ నిత్యంగా ఏకోద్భావం ప్రాప్తమేది. కానీ ఇక్కడ ఈ శబ్దాల విషయంలో మాత్రము ఇది ఏతేషాం ద్వంద్వ, వీటి మధ్య ఈ శబ్దాల మధ్య ద్వంద్వ సమాసం ఎక్కడైతే ఉందో అక్కడ విభాష ఏకోద్భవతి, వికల్పంగా ఏకోద్భావం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. ఓకే, అదే విధంగా ఉదాహరించింది ఇక్కడ. మొట్టమొదటి ఏంటి శబ్దము? వృక్ష శబ్దం. వృక్ష అంటే మనకి ఏదైనా కావచ్చు. ప్లక్షశ్చ, న్యగ్రోధాశ్చ. ప్లక్ష, న్యగ్రోధం, విప్లక్ష వృక్షము, న్యగ్రోధ వృక్షం, ఇవి వృక్ష విశేషాలండి. ప్లక్షశ్చ ఒక వృక్షము, న్యగ్రోధాశ్చ రెండు కలిపితే ప్లక్ష న్యగ్రోధం, ఈ వృక్షవాచి శబ్దానికి. వీటి మధ్య జరిగే ద్వంద్వ సమాసంలో మనం ఏకోద్భావం చేసానికి ప్లక్ష న్యగ్రోధం. ప్లక్షాశ్చ, న్యగ్రోధాశ్చ రెండు పదాలు కాబట్టి వృక్ష విశేషవాచక శబ్దాలు కాబట్టి ద్వివచనంలో ఉండాలి. కానీ ఇక్కడ ఏకవద్భావం అయింది కాబట్టి ప్లక్ష న్యగ్రోధం సమస్త పదం ఏకవచనంలో వచ్చేస్తున్నామంట. ఒక పక్షంలో ఏకోద్భావం కానప్పుడు ఏమవుతుంది? రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ప్లక్షాశ్చ బహువచనించ, ప్లక్షాశ్చ న్యగ్రోధ అంటే ప్లక్ష వృక్షాలు, న్యగ్రోధ వృక్షాలు చాలా ఉన్నాయి కదా వృక్షాలు, అందుకే ప్లక్ష న్యగ్రోధాహ అని వచ్చేస్తుంది బహువచనంలో. ఒక పక్షం ఏకోద్భావం అయినప్పుడు ప్లక్ష న్యగ్రోధం అని చెప్తున్నాం, కానీ ఇది వికల్పంగా చేస్తుంది. ఒక పక్షంలో ఏకోద్భావం చేయనప్పుడు సామాన్యంగా ఎన్ని శబ్దాలు అయితే ఉంటాయో అన్ని ఏకవచనం అయితే ఏకవచనం సుదెచ్చుకుంటాము, ద్వివచన వివక్ష ఉంది ద్వివచనంలో. ఇక్కడ బహువచనం యొక్క వివక్ష ఉంది కాబట్టి మనం బహువచన ప్లక్ష న్యగ్రోధాహ అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నామండి. ఓకే, అస్తు. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మృగ శబ్దం. వృక్ష, మృగ, మృగకు సంబంధించి ఉదాహరిస్తాం. మృగ అంటే రురవశ్చ, ప్రిషతాశ్చ. రురు ప్రిషతం, రురవశ్చ, పృషతాశ్చ, రురు ప్రిషతం. సమస్త పదం కలిపితే ఏమవుతుంది? రురు ప్రిషతాహ. ఇలాగా చెప్పబడ్డాయి అన్నమాట. అంటే మృగ అంటే ఇక్కడ మృగ విశేషవాచకి శబ్దాలు ఇవి. రురవశ్చ, ప్రిషతాశ్చ, రురు ప్రిషతం. ఇక్కడ సమస్త పదం ఒకసారి ఏకోద్భావం అయినప్పుడు రురు ప్రిషతం వచ్చింది. ఒకసారి ఏమో ఒక పక్షంలో ఏకోద్భావం కానప్పుడు రురు ప్రిషతాహ అని బహువచనం వచ్చినామండి. ఇక్కడ ఎందుకు రురవశ్చ, ప్రిషతాశ్చ అని బహువచనం విడగొట్టుకున్నామండి. కానీ అక్కడ ఏకోద్భావం ఎందుకు కాబట్టి ఏకవచనం పెట్టుకున్నాము. ఇక్కడ ఏకోద్భావం కాని పక్షంలో ఒక పక్షంలో సామాన్యంగా బహువచనం జస్ట్ వచ్చేసి మనకు రురు ప్రిషతాహ అని రూపం వస్తున్నామంట. నెక్స్ట్ వృక్ష, మృగ, తృణ శబ్దం. తృణానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. కుశకాశం, కుశకాశ. ఇది కూడా కుశశ్చ, కాశశ్చ, కుశకాశం సమస్త పదం ఏకోద్భావం అయినప్పుడు. ఏకోద్భావం కానప్పుడు కుశకాశాహ అలా వస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ధాన్య శబ్దానికి వ్రీహి, వ్రీహిశ్చ, యవశ్చ. వ్రీహి, యవం సమస్త పదంలో అంటే ఏకోద్భావం అయినప్పుడు వ్రీహి యవం వస్తుంది. ఏకోద్భావం కానప్పుడు వికల్పంలో వ్రీహి యవాహ జస్ వచ్చేసి రక్మ రూపం వ్రీహి యవాహ అని వస్తుంది. నెక్స్ట్ వ్యంజనం అంటే ఏమిటి? వ్యంజనం అంటే దధి ఘృతం, నెయ్యి అవరు పెరుగు. దధిశ్చ ఘృతం చ, దధి చ ఘృతం చ, దధి ఘృతం ఏకోద్భావం అయినప్పుడు. ఏకోద్భావం కానప్పుడు దధి ఘృతం రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలోకి వచ్చేస్తున్నాం అంట. దధి ఘృతే ఏమొచ్చింది? రెండే కాబట్టి ఇక్కడ దధి ఘృతే వచ్చింది. ఘృతం శబ్దం నపుంసకలింగం కాబట్టి ద్వివచనంలోకి వచ్చేసరికి దధి ఘృతే అలా వచ్చేస్తున్నామట. నెక్స్ట్ వృక్ష, మృగ, తృణ, ధాన్య, వ్యంజన, పశు. పశు శబ్దానికి ఉదాహరణ. పశు అంటే గో, మహి, గౌశ్చ, మహిషాశ్చ. గో మహిషం. ఇక్కడ గౌ ఆవు, మహిష్ అంటే గేదె. ఆవు గేదె రెండు ఉన్నాయి కదా, ద్వివచన వివక్ష ప్రాప్తం అవుతుంటే మన సూత్రం ఏకోద్భావం చేసింది వికల్పంగా. అందుకే ఏకోద్భావం చేసినప్పుడు గో మహిషం అలా వచ్చేసింది ఒక పక్షంలో. ఒక పక్షంలో గో మహిషాహ అని చెప్పి బహువచన వివక్షంలో జస్ వచ్చేసి బహువచనంలో గో ఆవులు మరి గేదెలు అని చెప్పి బహువచనంలో పెట్టుకున్నామంట. గో మహిషాహ. ఇలాగా పశు శబ్దానికి ఉదాహరణలు చూసాము. నెక్స్ట్ వచ్చి శకుని శబ్దం. శకుని అంటే ఏమిటంటే ఇక్కడ దానికి ఉదాహరణ చూపితే తిత్తిరి కపింజలం, తిత్తిరిశ్చ కపింజలం చ, తిత్తిరి కపింజలం, తిత్తిరిశ్చ కపింజలం చ. మొత్తం సమస్త పదం ఏకవద్భావం అయినప్పుడు తిత్తిరి కపింజలం.
తిత్తిరి కపింజలాహ, ఒక పక్షంలో ఏకోద్భావం కానప్పుడు తిత్తిరి కపింజలాహ అలాగొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అశ్వశ్చ వడవశ్చ, అశ్వవడవం ఏకోద్భావం అయినప్పుడు కాని పక్షంలో అశ్వ అనేది ఒకటి, వడవ అని ఒకటి, రెండు ప్రాణులు కాదు, రెండు జీవాలు కాబట్టి ఇక్కడ ద్వివచనంలో వివక్ష ఉంది కాబట్టి ఒక పక్షంలో అశ్వవడవౌ అని చెప్పి ద్వివచనంలో ఇక్కడ తీసుకోబడింది, అశ్వవడవౌ అని చెప్పి. నెక్స్ట్ పూర్వశ్చ అపరంచ అపరశ్చ, పూర్వాచ అపరంచ, పూర్వాపరం వచ్చేసింది సమస్త పదం ఏకోద్భావం అయినప్పుడు. ఒక పక్షంలో కానప్పుడు పూర్వాపరే ద్వివచనంలో పూర్వాపరే అని వచ్చేసింది. అలాగే అధరంచ ఉత్తరంచ, అధరోత్తరం, అధర ప్లస్ ఉత్తర ఈ రెండింటి మధ్య ఆద్గుణ చేస్తే అధరోత్తరం అయిపోయింది. ఇక్కడ సమస్త పదంలో ఏకోద్భావం అయినప్పుడు ఒక పక్షంలో అమ్మ వచ్చింది కాబట్టి అధరోత్తరం అయిపోయింది, కాని పక్షంలో అధరోత్తరే ద్వివచనంలోకి వచ్చేసింది అన్నమాట. అధర ప్లస్ ఉత్తర అధరోత్తరే, మధ్యలో అధరాలో ఉండే అకారము, రాలో ఉండే అకారం, ఉత్తరాలో ఉండే ఉకారం ఆవు కలిసి ఓగా మారిపోయింది, అందుకే అధరోత్తరే అని చెప్పి ఇక్కడ ఉదాహరణలు చెప్పబడ్డాయి. మొత్తానికి ఈ వృక్ష శబ్దవాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మృగవాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, తృణవాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ధాన్యవాచక శబ్దాలు, వ్యంజనవాచక శబ్దాలు, పశువాచక శబ్దాలు, శకునివాచక శబ్దాలు, అశ్వ వాడవ వాచక శబ్దాలు, పూర్వ దిశావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య వీటి మధ్య జరిగే ద్వంద్వ సమాసంలో వికల్పంగా ఏకోద్భావం అవుతుంది అని చెప్పి సూత్రం ప్రస్తావించింది. అదే విధంగా ఇక్కడ మనకు ఒక పక్షంలో ద్వంద్వ సమాసం అయినప్పుడు ఏకోద్భావం అయిపోయింది, ఒక పక్షంలో ద్వంద్వ సమాసం అయినప్పుడు కూడా అక్కడ మనకు ఏకోద్భావం కాలేదు, అందుకే వివక్షని బట్టి బహువచనంలో జస్ట్ తెచ్చుకొని అవసరం ద్విత్వ వివక్షాయం ద్వివచనం తెచ్చుకున్నాం, బహుత్వ వివక్షాయం బహుత్వం తెచ్చుకొని రూపసిద్ధి మనం చూసామండి. అస్తు ఈ రకంగా ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఏంటంటే వృక్ష త్రిన ధాన్య వ్యంజన వాచి శబ్దం మధ్య ద్వంద్వ సమాసం అంటే ప్రాణిరహిత జాతివాచ శబ్దంకి హోనేసే, ఇవి ఏంటివి? प्राणिवाची प्राणिरहित जातिवाची शब्दों होने से जाति अप्राणिनाम से नित्य एक भाव प्राप्त అవుతుంటే यहाँ विकल्प कर दिया. ఇవన్నీ ప్రాణివాచి కాదా? ప్రాణివాచి కాదు, జాతివాచి కానీ అప్రాణి. అంటే ఏ విధంగా మనకు క్రిమి కీటకాల పశువులు ఏ విధంగా ప్రాణం ఉంటుందో ఆ రకంగా కదలిక ఈ రకమైన, అంటే చెట్లలో కూడా వృక్షం జీవం ఉంటుంది, ప్రాణం అంటే అది వేరే విషయం. ఇక్కడ ఆ రకం తీసుకోవాలంట. జాతివాచి అంటే మనం ముందు చెప్తున్నాం జాతివాచికే ఉండదు కానీ ప్రాణివాచికే ఉండకూడదు. కాబట్టి అటువంటి జాతిర ప్రాణినం సూత్రం ప్రకారంగా పై సూత్రం ప్రకారం నిత్యం ప్రాప్తం అవుతుంటే ఈ శబ్దాలు కూడా సామాన్య వృక్ష మృగ అన్నిట్లో అప్రాణివాచి శబ్దాలు జాతివాచి శబ్దాలు కాబట్టి ఆ సూత్రం ప్రకారంగా నిత్యంగా ఏకవద్భావం ప్రాప్తం అవుతుంటే కానీ ఈ శబ్దాల్లో మాత్రము వికల్పంగా వస్తుంది. అంటే 2 రకాల ప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వికల్పం కోసమే ఈ సూత్రం చెప్పబడిన అంటే జాతిర అప్రాణినాం ముందు చెప్పిన సూత్రం ప్రకారంగా 2, 4, 6వ సూత్రంలో ఇది 12వ సూత్రం అండి. తో నిత్యం ఏకోద్భావం ప్రాప్తం అవుతుంటే ముందు సూత్రం నుంచే యహా వికల్ప కదియా అంటే వికల్పం చేసింది. కాబట్టి శేషంలో కిసిసే ప్రాప్తి అంటే మిగతా చోట్ల ఎక్కడ ఏదంతా ప్రాప్తం లేదనమాట. ఇక్కడ విధానం చెప్పినాను వికల్పంగా అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పినాను. అందుకే ప్రాప్త అప్రాప్త విభాష అంటాం. ప్రాప్త అప్రాప్త అంటే ఏకోద్భావం ప్రాప్తమైనప్పుడు అన్య ఏది ప్రాప్తం కానప్పుడు, అందుకే ఏది ప్రాప్తం కాలేదు ఇంకా, అందుకే ప్రాప్త అప్రాప్త విభాష అని చెప్పి దీన్ని అంటామట. అంటే ఒక చోట ప్రాప్తం అవుతుంది, ఒక చోట అప్రాప్తం అవుతుంది, వేరే చోట ఎక్కడ కూడా ప్రాప్తం కాదు, అందుకే అప్రాప్తం అంట. అందుకే ప్రాప్త అప్రాప్త విభాష అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఇక విభాష వల్ల వేరే ఇంకా ఇప్పుడు ఒక పక్షం ఇదైనా రెండో పక్షం ఏం కావాలి, అదేం కావడం లేదన్నమాట. అందుకే ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వికల్పం చేసింది. ఆ వికల్పక్షం రెండో పక్షం ఏమైనా వస్తుందంటే ఏం లేదన్నమాట, అందుకే అప్రాప్తం అన్నమాట. కానీ సామాన్యం ఏదైతే ఉందో అదే వస్తుందన్నమాట. అందుకే ప్రాప్త అప్రాప్త విభాష అని చెప్పి ఈ సూత్రాన్ని మనం చెప్పుకున్నామండి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. తో ఇక్కడ మనము ఉదాహరణ అదే విధంగా చూసాము. ఇక్కడ యక్ష మృగ ఇవన్నీ మనకు రురు హరిణ విశేష శ్వేత బిందువాల హరిణ్, ఇవి రురు పురుషతం అనేది మృగ శబ్దం అంటే జింకవాద శబ్దాలండి. ప్లక్ష నిగృదేవి వృక్ష విశేషవాద శబ్దాలు చెప్పుకున్నాము. తిన అంటే కుశకాశం అంటే మనకు తినకలు ఏమన్నా చిన్న చీపురు పొల్లి లాంటివి తినక ఏవైతే ఉంటాయి గడ్డి పాసులు లాంటివి కుశకాశం అవి తీసుకుంటాము. ధాన్యం అంటే మనకు తెలుసు చావలు గోధుమలు ఇవన్నీ. దది ఘృతం ఇది కూడా తెలుసు స్పష్టంగా ఉంది. గోమహిషం ఇవి కూడా చెప్పుకున్నాం, గోమహిష అని చెప్పి.
శకుని అంటే తిత్తిరి కపింజలం అంటే చాతక పక్షి విశేషం. తిత్తిరి టిటి పక్షి అంటారు కదా, తిత్తిబలు అంటుంటామట. అలాగే ఈ పక్షి విశేషాలు తిత్తిరి ఇష్ట కపింజలం చ తిత్తిరి కపింజలం అని చెప్పి, అలాగే అశ్వ వడవి ఘోడ ఘోడి విషయంలో చెప్పబడింది. కాబట్టి మిగతా ఈ పూర్వాపద దిశావాచ శబ్దాలు. ఈ శబ్దాలు మాత్రము అన్నిట్లలో వికల్పంగా ఈ సూత్రం ప్రకారంగా మనం ఏకోద్భావం చేసుకున్నాము. పూర్వ వదస్వ వడవౌ, పూర్వ వదస్వ వడవౌ అనే నెక్స్ట్ 20 చెప్పుకుంటాం. ఆ సూత్రం ప్రకారం అశ్వ వడవౌ లో పూర్వత్ లింగ్ 2, 4, 27 2, 4, 27 ఏముంది? పూర్వాశ్వ వడవు అనే సూత్రం ప్రకారం ఏమొస్తుందంటే అశ్వశ్చ అశ్వ వడవ శబ్దయో పూర్వత్ లింగం భవతి. అంటే అశ్వ శబ్దానికి వడవ శబ్దానికి పూర్వవత్ లింగం అంటే పూర్వంలో ఏదైతే లింగం చెప్పుకున్నామో అది లింగం వస్తుందంట. అశ్వవడ శబ్దాలకు ద్వంద్వ సమాసంలో కూడా లింగ్ పోతుంది. అంటే పూర్వస్తుంది ఏదైతే మనం లింగం చెప్పుకున్నామో అది లింగం వస్తుంది. అది మీకు ఇక్కడికి వచ్చినప్పుడు పూర్వంగా స్పష్టంగా చెప్తా అండి. అస్తు ఆ ప్రకారం అది ఆ సూత్రం ద్వారా మీకు ఇంకా 2, 3 సూత్రాలు చెప్పుకుని దానికి ఎక్కడ ఏ విధంగా వచ్చిందని అన్వయం చేసి చెప్తాను. కాబట్టి ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని మనం చెప్పుకున్నామండి. ఓకేనా? ఇక్కడ పూర్వ అశ్వ శబ్దాల్లో పూర్వత్ లేండి ముందు ఏ లింగం చెప్పినా అదే లింగం వచ్చింది. ఆ లింగం ఎక్కడ ఏ విధంగా చెప్పినది మన తర్వాత చెప్తాను మీకు. అస్తు ఈ రకంగా చూసాము. నెక్స్ట్ వచ్చేసి విప్రతిషిద్ధం. ఇక యహాసి విభాషకి అనువృత్తి వస్తుందండి. అనువృత్తి గమనించండి, కేవలం విభాషకి మాత్రం వస్తుంది. అస్తు విప్రతిషిద్ధం చ అనధికరణ వాచి. ఏంటండి? విప్రతిషిద్ధం చ అనధికరణ వాచి. ఇది సూత్రం అండి. చూడండి పద విభాగము. విప్రతిషిద్ధం ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. అనధికరణ వాచి ఇది ప్రథమ విభక్తి బహువచనం. ఓకేనా? ఇక్కడ ఈ సూత్రాన్ని 3 పదాలుగా విభాగం చేసుకున్నాము. సమాసం వచ్చేసి ముందుగా అనధికరణ వాచి అంటే ఏమిటో ఇక్కడ చెప్పుకుంటున్నామట. అధికరణం వక్తి ఇది అధికరణ వాచి అంటే అధికారం ఎక్కడ చెప్తున్నామో అధికారికంగా ఉన్నప్పుడు ఎవరికైనా అధికారి వ్యక్తి ఏదైనా చెప్పగలుగుతాడు, అధికారం ఉంది కాబట్టి. అధికరణం వక్తి ఇది అధికరణ వాచి అంటే అధికరణం అంటే అధికారి యొక్క వాక్, అధికారం యొక్క వచనం, అధికారి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అధికరణం వక్తి ఇది అధికరణ వాచి. ఇది ఉపపద తత్పురుష సమాసం అండి. ఉపపదం అనే సూత్రం ప్రకారంగా 2:19 చెప్పుకున్నాం. ఉపపదం చాలా అధికరణ వాచి కదా. ఉపపదం పూర్తిగా సూత్రం నాకు గుర్తు రావడం లేదు. ఈ సూత్రం ప్రకారం ఇది అనేనా తత్పురుష సమాసం అయిపోయింది, సమాస ప్రకారంలో ఉంది. ఈ ఉపపదం సమాసం కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఎందుకంటే అధికరణం వక్తి, అధికరణం ఇక్కడ ఉపపదం అంట. సమీపం ఉచ్చారిత పదం ఉపపదం అని చెప్పుకున్నాం. సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా ఉచ్చరించేటువంటి పదం ఏదైతే ఉందో ధాతునకు దాన్ని ఉపపదం అని చెప్పుకుంటాం. అందుకే ఈ సూత్రం ప్రకారం సమాసం అయిపోయింది. ఏ దాంట్లో అధికరణం వక్తి అధికరణ వాచి ఈ శబ్దంలో అండి. ఓకే అస్తు. తర్వాత ఇది చెప్పిన తర్వాత అధికరణం అంటే చెప్పిన తర్వాత నా అధికరణ వాచి అనధికరణ వాచి అట్లా అధికరణ వాచి ఉండకూడదు, అధికరణ వచనం ఉండకూడదు అంటే అధికారి యొక్క వచనం ఉండకూడదు. నా అధికరణ వాచి అనధికరణ వాచి ఇది న్యాయతత్పురుష సమాసం. ఇది ఇక్కడ నిషేధించాలన్నమాట. అస్తు. ఇప్పుడు అనుదిత్య వస్తున్నాయి పైనుంచి విభాషకి ముందుగానే ద్వంద్వ సమాసంగా అనుదిత్య నడుస్తుంది. ఏకవచనం ఇది కూడా ఈ 3 పదాలకి అనుదిత్య వస్తుంది. ఇప్పుడు సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే చూడండి, విప్రతిషిద్ధానం అంటే పరస్పరం విరుద్ధానం. విప్రతిషిద్ధం అంటే పరస్పరం విరుద్ధం, ఒకదానికొకటి విపరీతం అనమాట. విప్రతిషిద్ధానం అంటే పరస్పరం విరుద్ధానం. అనధికరణ వాచీనాం అనధికరణ వాచీనాం. అనధికరణ వాచి అంటే అద్రవ్యవాచినాం. దాన్ని ఓపెన్ చేయ. అనధికరణ వాచి అంటే ద్రవ్యవాచి కాదంటది. అద్రవ్యవాచినాం ద్వంద్వ సమాస ఏకోద్భవతి. ఆ ద్రవ్యవాచి అయి ఉండకూడదంట. ఏంటి? ద్రవ్యవాచి అయి ఉండకూడదంట. అనధికరణ వాచి అని అధికారం చేయాలంట. అనధికరణ అంటే అధికారం యుక్తమైన వచ్చిన ఒకటి ఉంటుంది, అధికారం లేనటువంటి వచ్చిన ఒకటి ఉంటామంట. ఇక్కడ అధికారం లేనటువంటి అని చెప్పి మనం నిషేధించాం. అంటే దాని సత్తా లేదన్నమాట. అంటే ఎదుకైతే అధికారంతో ఒక విషయం చెప్పాము, అది దానికి ఒక గుర్తింపు ఉంటుంది, దానికి ఒక అస్తిత్వం ఉంటుంది అన్నమాట. ఇక అధికారం వ్యక్తి చెప్పాక దానికి సత్తా ఉంటుంది, దానికి ఒక విలువ ఉండదు అనమాట. ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికన్నా ఒక అస్తిత్వం ఉన్నప్పుడే దానికి ఒక గౌరవం ఉంటుంది, ఒక యథార్థత ఉంటుంది అన్నమాట.
అట్లా అందుకే ఇది నిషేధించబడింది. అటువంటి అధికరణ వాచి ఉండకూడదు అనమాట. అందుకే అనధికరణ వాచినాం అంటే అద్రవ్య వాచినాం మధ్య జరిగే ద్వంద్వ సమాసం అయితే ఉందో అది ఏకోద్భావం అవుతుంది. ఏకోద్భావం అవుతుంది వికల్పేన. పైన విభాషగా వచ్చింది కాబట్టి ఏకోద్భావతి వికల్పి, ఇక్కడ వికల్పం చేయబడింది. అంటే విపరీత సిద్ధం అంటే ఎక్కడైతే పరస్పర విరుద్ధంగా ఉంటుందో అటువంటి అద్రవ్య వాచినాం ద్వంద్వ సమాస ఏకోద్భవతి. పరస్పర విరుద్ధంగా ఉండాలన్నమాట. విప్రతిషిద్ధానం అంటే పరస్పర విరుద్ధానం. అలాగే అనధికరణ వాచినం అంటే అద్రవ్య వాచినం ద్వంద్వ ఏకోద్భవతి అని చెప్పి ఎక్కడ ఏకోద్భవతి వికల్పంగా వస్తుంది. ఒకసారి వస్తుంది ఏకోద్భావం, ఒకసారి రాదు. అది ఉదాహరణ శీతోష్ణం. ఈ రెండు పరస్పర విరుద్ధం అని. చలి శీతలం వేరు, ఉష్ణత అనేది వేదన. శీతలం అనేది ఉష్ణత రెండు పరస్పర విరుద్ధం అంట. ఎక్కడైతే ఉష్ణత్వం ఉంటే అక్కడ శీతలత్వం ఉండదు, ఎక్కడ శీతలత్వం ఉంటుంది అక్కడ ఉష్ణత్వం ఉండదు. ఇది పరస్పర విరుద్ధం, ఏదో ఒకటే ఉంటుందామంట. అందుకే ఈ ప్రతిషిద్ధం అంటే పరస్పరం ఒకటి విరుద్ధం అనమాట. ఒకటి ఉంటే ఒకటి ఉండమంట, ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండే ఎప్పటికి కూడా. వీటిలో శీతలత్వం ఉంటుంది లేదా ఉష్ణత్వం ఉంటుంది, మూడో గుణం ఏమి ఉండదు అనమాట. అందుకే ఇక్కడ ఈ రెండు మధ్య ఏదైతే అర్ధవివాచి కాబట్టి ఇక్కడ ద్వంద్వ సమాస పరస్పర శీతం చ ఉష్ణం చ ఇది శీతోష్ణం అని చెప్పి మనం ఏ విధంగా విగ్రహవాక్యం చెప్పుకుంటామో ద్వంద్వ సమాసం చేశామో ఇక్కడ ఏకోద్భావం అయ్యింది. అందుకే శీతోష్ణం అని చెప్పి చెప్పుకుంటాం. ఒక పక్షంలో వికల్పం కానప్పుడు సామాన్యంగా అంటే ఏకోద్భావం కానప్పుడు శీత ప్లస్ ఉష్ణ రెండు కాబట్టి ఇక్కడ శీతోష్ణే అని చెప్పి ద్వివచనంలో తీసుకోబడింది. అలాగే సుఖ దుఃఖం, సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖం ఏకోద్భావం అయినప్పుడు, కానప్పుడు సుఖ దుఃఖ రెండు కాబట్టి ద్వివచనం చెప్పుకున్నామట. జీవితం చ మరణం చ జీవిత మరణం కాని పక్షంలో జీవిత మరణే అని చెప్పి ఇక్కడ ఉంది. జీవితం చ మరణం చ జీవిత మరణం ఒక పక్షంలో కానప్పుడు జీవిత మరణం చెప్పి రెండు పదాలు కాబట్టి ద్వివచనంలో మనము అవధించుకొని రూపం తయారు చేసినామట. కాబట్టి ఇక్కడ అనధికరణ వాచి అద్రవ్య వాచి. అద్రవ్య వాచి అంటే ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి చెప్పారు. ద్రవ్యం అంటే అధికరణ అంటే కిసి ద్రవ్యం అంటే కిసి ద్రవ్యం అంటే మూర్త పదార్థ హీ హో సక్తాయి. ద్రవ్యం అంటే ఏమిటి? ఒక మూర్త పదార్థం. మూర్త పదార్థం అంటే ఏదైనా ఒక రూపంతో యుక్తమైన పదార్థం అని. ఏంటి? ఏదో రూపంతో యుక్తమై ఉంటున్నామట. మూర్తం అంటే ఏమిటి? రూపయుక్తం. ఏంటి? రూపయుక్తమైన పదార్థమే ద్రవ్యంగా ఉంటుందంట. దేనికైతే రూపం ఉంటుంది, రంగు ఆకృతి, ఒక బరువు అంటే ఏదైనా ఉంటుందో అది సూక్ష్మం కావచ్చు, స్థూలం కావచ్చు, రూపాత్మకమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యంగా తీసుకుంటాము. అంటే మూర్త స్వరూపం. ఇప్పుడు మనకు మూర్తి ప్రతిమలు ఉన్నాయన్నమాట. అవి మూర్త స్వరూపం ప్రత్యక్షం కనిపిస్తున్నామట, దాన్ని ద్రవ్యం అంటామట. ఇక్కడ ద్రవ్యాన్ని గురించి ఒక విషయం అధికరణ అంటే కిసి ద్రవ్య అంటే మూర్త పదార్థిక హీ హో సక్తాయి. అధికరణం అనేది ఏదైనా మూర్త పదార్థం అంటే విగ్రహ రూపమైనటువంటి మూర్త స్వరూపమైనటువంటి పదార్థం అయితే వస్తువు కనిపించే విధంగా అదే ద్రవ్యంగా తీసుకోవచ్చు. క్రియయా గుణ కానీ క్రియ కానీ గుణం కానీ తీసుకోబడాలి. ద్రవ్యం అంటే క్రియ కానీ గుణంగా తీసుకో. ద్రవ్యం అంటే ఒక మూర్త పదార్థం అయితే స్వరూపంతో యుక్తమైన రూపం అయితే దాన్ని ద్రవ్యంగా తీసుకుంటాము. క్రియ కానీ గుణం కానీ తీసుకోము. అందువల్ల ఇక్కడ అధికరణ శబ్దం చేత ద్రవ్యం అని తీసుకోబడింది. ఇక్కడ సూత్రంలో అధికరణ శబ్దం చేత ద్రవ్యం అర్థం. అధికరణం అంటే ద్రవ్యం. విప్రతిషిద్ధం చానధికరణ వాచి. అధికరణ వాచి అంటే ద్రవ్య వాచి అర్థం. అధికరణం అంటే ద్రవ్యం అని అర్థం. విప్రతిషిద్ధం అనధికరణ వాచి అంటే ద్రవ్యవాచి అంటే ద్రవ్యవాచి అయి ఉండకూడదు అని తాత్పర్యం. నిషేధించ కదా ఇక్కడ అధికరణ అంటే ద్రవ్యం అని చెప్పి, అటువంటి ద్రవ్యం ఇక్కడ ఉండకూడదు. तो क्रिया गुण का नहीं, अरे अधिकरण शब्द से द्रव्य लिया गया है. అనధికరణ వాచి కర్తువ అద్రవ్యవాచి, ద్రవ్యవాచి ఉండాలి అంటే అద్రవ్యవాచి ఉండాలి అని తాత్పర్యం. ఓకే, ఇది ఈ రకంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ శీతోష్ణం అంటే చల్లగా వేడిగా, సుఖము దుఃఖము, జీవించడం మరణించడం, ఇవన్నీ మనకు ప్రసిద్ధంగానే ఉన్నాయి. ఈ రకంగా ఈ సూత్రాన్ని కూడా మనం చూసామండి. అస్తు, ఇప్పుడు చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. మహోదయ, లక్షణ్య గ్రోధం అని ఉంది, అదేంటి మహోదయ అర్థం దానికి? వృక్ష విశేష శబ్దాన్ని వృక్ష విశేషాలు. సరే మహోదయ, శకుని అంటే ఏంటి అక్కడ? ఏంటండి శకుని అని ఇచ్చారు కదా, చిత్రిక పింజలం అని. శకుని అంటే ఇక్కడ పక్షి విశేషాలండి. ఏంటివి? పక్షి విశేషం. అవి ఉదాహరణ ఇచ్చింది మనకి. ఇచ్చింది ఇక్కడ శకుని అంటే ఉదాహరణ ఇచ్చింది ఇక్కడ.
శకునికి ఉదాహరణలు సీతారావు చాతక్కన ఒకటి ఇచ్చారు. తిత్తిరి కపింజలం అని చెప్పి. తిత్తిరి అంటే టిట్టిబాలు ఉంటాయి కదా, అవి రాత్రి ఎక్కడ అరుస్తూ ఉంటాయి. టిటి ఇటి అని చెప్పి మనకు పొలాల్లో ఎక్కడ వెళ్ళినప్పుడు మార్గాల్లో ఉంటుంటాయి అన్నమాట టిట్టిబల్లి అని. కొన్ని తిత్తిరి పక్షి కొన్ని అరుస్తూ ఉంటాయన్నమాట. కపింజలం అని చెప్పి ఈ పక్షి విశేషాలండి. చాతక పక్షి అంటాం కదా, రద్దలాగా ఉంటుంది. ఈ పక్షులు రకాలు ఉన్నాయన్నమాట. మనకి ఇదే మిత్తం అని చెప్పి మనకు పేర్లు చెప్పడం కష్టం. మనం అవన్నీ ప్రజాతి నష్టమైంది కాబట్టి దాని పేరు కూడా మనం మర్చిపోయాం. సామాన్యంగా ఒక పక్షి విశేషంగా చెప్పుకుంటున్నాం. కానీ మనకు చూస్తుండేవండి, మనకి ఎక్కువ ఇప్పుడు తిత్తిరి పక్షులు ఉన్నాయండి. ఎక్కువగా రోడ్లమడి పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. తీతర అవదు చాతక్ పక్షి. ఓకేనా? కపిల్లోని చాతక్ పక్షి. తీతర అంటే ఇది టిట్టిబా అని చెప్పి అనుకోవచ్చు. అది ఎగ్జాక్ట్ ఇది ఇత్తం అని చెప్పి చెప్పడం కష్టం. మొత్తానికి పక్షి విశేషం అని ఇక్కడ నేను గట్టిగా చెప్పగలుగుతాను. గట్టిగా అది యథార్థం, పక్షి విశేషమే. అది ఈ మధ్య ఇటువంటి పక్షి విషయం అయితే ద్వంద్వ సమాసం అక్కడ ఏకోద్భావం వస్తుంది వికల్పంగా అని చెప్పి ఈ సూక్తం ప్రస్తావించిందండి. అస్తు. ఓకే అండి, ఇంకేమంటే రేపు చూద్దాము. అస్తు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి.